తగదిన తత్తై అన్నకు తిన్న తత్తి అన్న తిన్న తత్తై అన్నకు తిన్న తత్తి అన్న తిన్న తత్తై అన్నకు తిన్న తత్తి అన్న తిన్న తత్తై అన్నకు తిన్న తగదిగతుం తగదిన తలంగుతుం తగదిగినతుం తలంగుతుం తగదిగినతుం తలంగుతుం తగదగతలంగుతుం తత్తై అన్నకు తిన్న తత్తి అన్న తిన్న తత్తై అన్నకు తిన్న తత్తి అన్న అలాగే మరి ఆరోగ్యాభిలాషులు, క్రీడాభిమానులు, నాట్యాభిమానులు, అలాగే వర్ధమాన కళాకారులు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఈ ప్రాంగణం వైపు పరిగించి చూస్తే ఆకాశం నుంచి అప్సరసలందరూ కూడా అందమైన సాలభంజికల్లాగా ఈ భూలోకాన్ని ఒక్కసారి చూసిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి విరాజిల్లుతోంది. ఈ అమరావతి మన అమరావతి ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసిపోదామని అలా అక్షర కన్యలందరూ కూడా భూమి మీదకి వచ్చినట్లుగా అత్యంత సుందర శోభాయమానంగా కనిపిస్తున్నటువంటి కళా వేదిక ఇది. మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో 666 అంటూ ఆదివారం సాయంత్రం 6 గంటలకు పూనుకున్నటువంటి అద్భుతమైన కళా ప్రక్రియని మనందరికీ పరిచయం చేయబోతూ ఉన్నారు. సిద్ధేంద్ర యోగి 15వ శతాబ్దంలో అత్యంత కష్ట నష్టాలను భరించి తన జీవితాన్ని సైతం కోల్పోవటానికి సిద్ధపడి మళ్ళీ ఈ నాట్య శాస్త్రాన్ని పునరుద్ధరించి ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సగర్వ కారణంగా ఒక ఊరి పేరునే నాట్యానికి పేరుగా మార్చినటువంటి కూచిపూడి నృత్య విన్యాసాలను తయారు చేసిన మహర్షి